హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, జూన్ 11 మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఏపీటెట్ ఎగ్జామ్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో సో వాటి మనం డిస్కషన్ చేద్దాము. సో ఇక మీరు పరిశీలించినట్లయితే కొన్నిటికి ఆన్సర్స్ అయితే నేను ఇచ్చాను, మీరు మాత్రం ఇవ్వని వాటికి కింద కాంబినేషన్ తెలియజేసి అయితే ఉంటుంది. ఓకేనా, అప్పుడు కూడా మీరు తెలుసుకుంటారు సో ఏ విధంగా మీరు ఈ యొక్క ఆన్సర్స్ని గుర్తిస్తున్నారు అనేది. ఫస్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఈ క్రింది వాటిలో ప్రధాన గ్రంథి ఏమిటి అని అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దాంట్లో మనకు పీయూసీ గ్రంథి కూడా ఉంది. ఒకవేళ ఇది రైట్ అని ఇచ్చినట్లయితే కింద ఎస్ అని టైప్ చేయండి. సో తర్వాత మనకు వుడ్ అని పిలిచిన వ్యక్తి, అంటే వుడ్ అని పలికిన ఒక పిల్లవాడు కుడ్ని పలకడం అనేది ఏ బదలాయింపు? వుడ్ అని చెప్పి అన్నవాడు కుడ్ అని పలకడం అనేది అనుకూలం అవుతుందా, ప్రతికూలం అవుతుందా? ఓకేనా, సో ఇటువంటి ఆన్సర్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత ఏంటంటే నిర్దేశిత మంత్రం కనుగొన్నది ఎవరు అని అడిగారు. నిర్దేశిత మంత్రం కనుగొన్నది ఎవరు అని అడిగారు. ఈజీ విలియమ్సన్, కార్ల్ రోజర్స్, ఎఫ్సి థాన్ అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో సరైన సమాధానం కింద కాంబినేషన్ తెలియజేయండి. సో నెక్స్ట్ మనకు సమాంతర క్రీడ అనగానేమి అని చెప్పి అడిగారు. సో సమవయస్కులతో ఆడుకోవడమా, అండ్ అంతేకాకుండా సమవయస్కులతో వస్తువులను పంచుకోవడమా అనేది, అంతేకాకుండా సమవయస్కుల్ని చూసి మనం గమనించడమా అన్నట్టుగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆన్సర్ మీరు కింద కాంబినేషన్లో రాయొచ్చు. అండ్ తర్వాత మనకు ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అనేది అవ్వలేదు. సో ఆ యొక్క బాధను మనకు తల్లి దగ్గరకు వచ్చి ఆడడం రూపంలో చూపించడం జరిగింది. సో అలాగా తల్లి దగ్గరకు వచ్చి ఆడటం అనేది ఏ విధమైన రక్షక తంత్రం అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఓకేనా, చిన్నపిల్లల్లా ఆడటం అనేది మనకు ఎటువంటి రక్షక తంత్రం అనేది మీరు కింద కాంబినేషన్లో తెలియజేయచ్చు. ఒక విద్యార్థికి పాఠశాలకి వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి దగ్గర ఆడుకోవాలని కూడా ఉంది. ఓకేనా, బాగా గమనించండి. ఒక విద్యార్థికి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి దగ్గర మనకు ఆడుకోవాలని ఉంది అనేది మనకు ఏ విధమైన సంఘర్షణ అనేది మనకు తెలియజేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కింద కాంబినేషన్లో తప్పకుండా ఆన్సర్ అనేది రాయండి. 8th క్వశ్చన్ పరిశీలించినట్లయితే డిఏటివి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో మనకు సహజ సామర్థ్య పరీక్షలు ఎన్ని అని చెప్పి మనకు ఆప్షన్ అయితే ఇచ్చాడు. 5, 6, 7, 8 అని చెప్పి మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు తెలియజేసి అయితే ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి 30% ఒక విషయాన్ని గుర్తించుకుంటే అది మనకు చూడటం ద్వారా, లేదంటే వినటం ద్వారా, చెప్పటం ద్వారా, చదవటం ద్వారా అని చెప్పి మనకు ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఓకేనా, సాధారణ వ్యక్తి 30% ఒక విషయాన్ని గుర్తించుకుంటే. ఓకేనా, తర్వాత మనకు సహభాగి నాయకత్వ లక్షణం ఏమిటి అని చెప్పి ఇచ్చారు. సహభాగి నాయకత్వం యొక్క లక్షణం మీరు కింద కాంబినేషన్లో తెలియజేయచ్చు. అంటే అభ్యర్థులందరి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించడం, లేదంటే ఒక నియంతలా వ్యవహరించడం, ఈ విధమైన ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. మీరు ఖచ్చితమైన ఆన్సర్ ఏదైతే ఉంటుందో సో అది మీరు ఐడియా ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. మంచి బాలుని నీతి అనేది కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో ఎన్నవది అని అడిగారు. మంచి బాలుని నీతి, సో పూర్వ సంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, మొత్తం మనకు ఈ 3 అయితే స్టేజెస్ ఉన్నాయి. సో అందులో ప్రతిదానికి మనకు 2 ఉన్నాయి. సో ఆ విధంగా చూసినట్లయితే 3వదని చెప్పుకోవచ్చు, లేదంటే సాంప్రదాయ స్థాయిలో ఫస్ట్. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటంటే పియాజే అంతర్బౌద్ధిక దశ లక్షణంలో కనిపించేది ఏమిటి అని అడిగాడు. పియాజే అంతర్బౌద్ధిక దశ లక్షణంలో కనిపించేది ఏమిటి అని అడిగారు. ఔపర్యాత్మక భావన లోపం. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటంటే డిస్గ్రాఫియా ఉన్న వ్యక్తికి గల లోపం ఏమిటి అని అడిగాడు. డిస్గ్రాఫియా గల వ్యక్తిలో ఉన్న లోపం ఏంటి అని అడిగాడు. సో కింద ఆన్సర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత మనకు ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరని అడిగారు. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత కోహిలర్. మనకు పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తే అది ఏ అవరోధం అని చెప్పి అడిగారు. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అన్నట్టుగా మనకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మీరు కరెక్ట్గా మెన్షన్ అయితే చేయండి. ఒకటి తర్వాత మనకి ఏంటంటే ఈ క్రింది వాళ్ళలో గౌణ అవసరం కానిది అని అడిగారు. సో ఇల్లు, ఆహారం అన్నట్టుగా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఓకేనా, సో ఈ క్రింది వాళ్ళలో గౌణ అవసరం కానిది అని చెప్పి అడిగారు. అంటే మీకు గౌణ అవసరం అంటే మీకు తెలియాలి. ఓకేనా, తర్వాత మనకు ఈ క్రింది వాళ్ళలో వికాస సూత్రానికి సంబంధించినది అని అడిగారు. వికాస సూత్రానికి సంబంధించింది చెప్పి వికాసం అనేది మనకు ప్రాగుప్తీకరించవచ్చు, వికాసం అనేది మనకు సాధారణీకరించవచ్చు అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో వికాస్ సూత్రాన్ని కూడా మీరు బాగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు కార్యసాధక నిబంధన అన్నది ఏమిటి అని అడిగారు. సో కార్యసాధక నిబంధన అనేది మనకు క్రియాత్మకమా, నిష్క్రియాత్మకమా అనేది మనం చెప్పాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకు శాబ్దిక అశాబ్దిక పరీక్షల గురించి, పొదుపు గణన గురించి కూడా క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో మంచి కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని అసలు మిస్ అవ్వకండి. ఎక్కువగా మనకు రక్షతంత్రాల గురించి అండ్ అంతేకాకుండా సంఘర్షణల గురించి మనకు ఎక్కువ అడుగుతుంటారు. సో వాటిని కూడా మీరు బాగా ఫోకస్ అనేది చేయండి. ఖచ్చితంగా మరిన్ని క్వశ్చన్స్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.